కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడాలని, మీరు కూడా మెస్సీలా ఫీల్ అవుదామని ఏదో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఎవరితో ఫుట్బాల్ ఆడతాడో నాకు తెలియదు, కానీ నేనైతే రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా అని తహతాలు ఆడిపోతున్నట్టుగా కనపడ్డది. రేవంత్ రెడ్డి గారు మీతో ఫుట్బాల్ ఆడరు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆడుకుంటూనే ఉండు. దేంట్లో ఆడుకుంటుండు? రాజకీయాలు ఆడుకుంటుండు. రేవంత్ రెడ్డి రాజకీయాలకు మీ రాజకీయాలకు ఉన్న తేడా తెలంగాణ ప్రజలకు ఇలా చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా ఏ పార్టీ సింబల్ లేకుండా, ఏ ఫ్యామిలీ మెంబర్ రాజకీయాలలో ఆయనకు ఆశీర్వాదం లేకుండా, వాళ్ళ కుటుంబంలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాలకు ఎంటర్ అయి అతి స్వల్ప సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. నీ మాదిరిగా డైరెక్ట్ పారాషూట్ లో అమెరికా నుంచి డైరెక్ట్ సిరిసిల్లకు రాలే. ఎందుకంటే డాడీ పిలిచిండని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కాదని అక్కడ 100 ఓట్లతోటి గెలిచి నువ్వు నాయకుని ఎదిగి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా, రేవంత్ రెడ్డి నా ముందు నథింగ్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా శిఖరాన్ని చేరుకున్నా. నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఏంది? నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాతనే నీది ఒక ఐరన్ లెగ్ అని నీ ఇంట్లోనే నీ సొంత బావ, నీ సొంత చెల్లె, నీకున్న సొంత నీ కజిన్లు అందరూ మాట్లాడుకుంటారు, బయట కార్యకర్తలు మాట్లాడుకుంటారు. నీ పుణ్యాననే ఈరోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలైపోయిండు, రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా లేకుండా పోయిండు. నీ పుణ్యాననే 23 ఎన్నికలలో ఓడిపోయారు. నీ పుణ్యాననే పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చింది. నువ్వు పుణ్యాననే కంటోన్మెంట్ ఓడిపోయింది. నీ పుణ్యాననే ఇవాళ జూబ్లీలు కూడా ఓడిపోయింది. ఇంకేం ఆడుకుంటావు నువ్వు? నువ్వు ఆడాల్సింది రాజకీయమే సరిగ్గా ఆడతలేవు, నువ్వు ఫుట్బాల్ ఆడేది ఏంది? నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే సమిట్, తెలంగాణ రైజింగ్ సమిట్ దిశగా ముందుకు పోతున్న సమయంలో మీకు ఫ్రస్ట్రేషన్ పెరిగినట్టుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మీరు అనుకున్న విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టడంతో మీ రాజకీయ భవిష్యత్ కథమైందనే ఆలోచన మీకు వచ్చింది. ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని నువ్వు ఓ సైడు, మీ బావ ఓ సైడు రోజు ప్రెస్ మీట్లు పెట్టి దులుపుకుంటూ పోతే ప్రజలు ఏమి పట్టించుకోరు. ఎస్, మేము ఇవ్వాల్సిన గ్యారంటీలు ఇస్తున్నాం, ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఇస్తాం. దానికోసమే ఈ రోజు వీలైనంత మటుకు తిప్పల పడుతున్నాం. దానికోసమే 50 సార్లు ఢిల్లీకి పోయి మంత్రుల్ని కలుస్తున్నాం. బీజేపీ నాయకులను ఎందుకు కలుస్తున్నాం? మీ నాయన మాదిరిగా నియంత పాలన చేసి 10 ఏళ్ల పాలనల మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినట్టు మేము చేయదలుచుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కు మన చేత పోయేటువంటి ప్రతి రూపాయి ట్యాక్స్ ని వెనుకకు తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకే ఇన్నిసార్లు ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. అంతే తప్ప మీరేదో ఈడ కూసోని సొల్లు కబుర్లుగా మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మీ వైపు చూడరు. మీ పార్టీకి మనుగడ కూలిపోయింది. ఇప్పుడు అది తెలంగాణ రాష్ట్రీయ సమితి నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ఈ తెలంగాణకే సంబంధం లేకుండా అయిపోయింది. కేటీఆర్ కొద్దిగా ప్రాక్టికల్ గా ముందుకు రా. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోకు.